టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. పరాభవనామ సంవత్సరం 2026కి అయితే మనకి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చెప్పాలంటే మొట్టమొదటిగా మనకి ఏం చూడాలండి, మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. ముందుగా మనకి ఈ యొక్క గురుడు ఎక్కడున్నాడండి? మిథున రాశిలో ఉన్నాడు. ఈయన జూన్ 2, 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఈ కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత 24 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి, ఆ తర్వాత అతిచారం వలన సూర్యుడు రవి సింహరాశి దగ్గరికి సింహరాశిలోకి వెళ్తాడు. వెళ్ళి జనవరి 24, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ కర్కాటక రాశిలోకి వచ్చే సంవత్సరం అంతా కూడా మళ్ళీ 2027 ఉగాది వచ్చేంత వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇది మనకి గురుడు యొక్క సంచారం. ఇకపోతే శని వచ్చేసరికి మనకి ఎక్కడున్నాడండి? మీనరాశిలో వక్రించున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన వక్రించి అక్కడే ఉంటాడు. అక్కడ బ్యాక్ వస్తాడు. అక్కడ నక్షత్రాల్లోనే వెనక్గా రావడము అనేటటువంటిది పూర్వభద్ర నుంచి ఉత్తరాభద్ర నుంచి పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం, అలా ఆ రాశిలోనే ఉండడం జరుగుతుంది. నక్షత్రాల్లో సంచారం కిందకి రెట్రోగ్రేడ్ అవుతాడు, వక్రగతి. ఇకపోతే ఈ యొక్క కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి మనకి రాహుగ్రహము మన కుంభరాశిలో ఉంది. మరి డిసెంబర్ 1, 2026 సంవత్సరం వరకు కూడా కుంభరాశిలో ఉండి, ఆ తర్వాత అక్కడి నుంచి మనకి మకర రాశిలోకి వస్తాడు. అదేవిధంగా ఈ యొక్క కేతువు కూడా సింహరాశిలో ఉండి, ఆ సింహరాశి తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు. అయితే ఇక మిగతా గ్రహాలన్నీ కూడా సంచారం అనేటటువంటి చిన్న గ్రహాలు కాబట్టి అవి మారుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి రాజు గురుడై ఉన్నాడు, మంత్రి కుజుడై ఉన్నాడు. ఈ సంవత్సరం సేనాధిపతి మరి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి మళ్ళీ చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు, ఈ విధంగా ఉన్నారు. మనకి సంవత్సరంలో చూసుకున్నప్పుడు ముహూర్తాలు కూడా లేవు. మనకి అధిక మాసం వచ్చింది. శుక్రమౌఢం వచ్చేసరికి దాటిన తర్వాత మనకి కేవలం ఏప్రిల్, మే నెలలో వివాహ ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత మళ్ళా మనకి అధిక మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో ఉండడం జరిగింది. ఇకపోతే ఒక్కొక్క రాశి వారికి మనకి ఈ యొక్క ఆదాయ వ్యయాలతో పాటు ద్వాదశ రాశుల్లో ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 2, వ్యయం 11 ఉందండి. రాజ్యపూజ్యము మరి 4 ఉంది, అవమానం 7గా ఉంది. కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క ఖర్చులు. కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన, అందులోనూ మనకి ఈ యొక్క పనులన్నీ కూడా ఆలస్యంగా అవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క గురుడు మనకి 2 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా వ్యయంలో ఉంటాడు. వ్యయంలో ఉన్నటువంటి కారణంగా మనకి పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతాయి. ఇక జన్మంలో ఉన్నటువంటి కర్కాటక రాశి ప్రభావం వలన మనకేమవుతుందండి, చక్కగా ఒబిసిటీగా పెరగడము, స్వీట్లు బాగా తినడము, డయాబెటీస్ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం నియంత్రించుకోవాలి మనం ఆహార విషయాల్లో. ఇక అన్ని రకాల వ్యాపారాలు కూడా కొంచెం యావరేజ్గా ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి. మరి ఈ యొక్క మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. డబ్బు మీద వ్యామోహం లేకుండా మామూలుగా ఏదో మనం సంపాదించాలే అన్నట్టు ఏదో మామూలుగా చేయడం జరుగుతుంది. విద్యార్థులు కూడా చదువులో కాస్త వెనుకంజ పడతారు. అంటే మార్కులు తక్కువ వేసరికి పట్టుదల, ఫైర్ మాత్రం ఉంటుంది. ఫైర్ ఏమైనా సరే చేయాలని, కానీ చదువు దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది. ఈ రకంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు కూడా వాళ్ళకి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. అమెరికా ట్రంప్ను వదిలిపడేసి మిగతా దేశాలు పోదామని ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఇనప వస్తువులు తర్వాత ఇవన్నీ కూడా బాగుంటాయి. పిల్లలు తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత అనేటటువంటిది కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే
కొత్త కొత్త పార్ట్నర్లతో వ్యాపారాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కాస్త జాగ్రత్తగా చేసుకోకపోతే కనుక లాస్ అవ్వడానికి కర్కాటక రాశి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కొత్త కొత్త వ్యాపారాలు 1-2 వ్యాపారాలు ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఆదాయం బాగా పెరగడము, ఇలా మనకి గత సంవత్సరంతో పోల్చుకుంటే కనుక ఈ సంవత్సరం ఆదాయం కొంచెం తగ్గిందని చెప్పాలి. అయితే ఈ ప్రపోర్షనేట్గా ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధువులు, స్నేహితులు వీళ్ళంతా కూడా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని యొక్క ఆకుపచ్చ రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము బుధవారం నాడు ఉదయం 5 గంటలకి తెల్లవారుజామున దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ఓం బుధాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.